డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిరిడి సాయి విద్యానికేతన్ ఈశ్వర్ విద్యాలయ మహిళా జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలమూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి దీపా దైవకృప ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. సెల్ వంటి ఆధునిక సాధనాలను ద్వారా మహిళలు రక్షణ పొందే విధంగా పలు చట్టాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని రక్షణ పొందాలన్నారు. అయితే సోషల్ మీడియా, ఇంటర్నెట్ వంటి వాటి విషయాలలో అమ్మాయిలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళలకు విద్యతో సంపూర్ణ హక్కులు పొందగలుగుతారని, అందువలన ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, అందువల్ల విద్యార్థులు అలాంటి సంఘటనలు మీ దృష్టికి వస్తే తెలియజేయాలని జడ్జి దైవకృప చూపించారు. ముఖ్యంగా బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, అందువల్ల విద్యార్థులు అలాంటి సంఘటనలు మీ దృష్టికి వస్తే తెలియజేయాలని జడ్జి దైవకృప సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలో చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు ఎంతో విలువలతో కూడిన విద్యను అందిస్తున్న విద్యా సంస్థల చైర్మన్ ఉమారాణిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. అక్కడ ఇండస్ట్రీలో ఉంటాం, మన దగ్గర నిజంగా అంత సత్తా ఉంటాయి కాబట్టి అది లేదు. కాబట్టి ఎవరు అలా పోల్చినా మీరు దానికి ట్రాక్స్ లో పడాల్సిన పని లేదు. 2, అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చే మెసేజెస్ ని దయచేసి మీరు క్లిక్ చేయొద్దు. మీకు తెలియని వాళ్ళు మీకు పంపించే ఫ్రెండ్ రిక్వెస్ట్ కానీ లేకపోతే ఇంకేదైనా మెసేజెస్ కానీ వాటికి మీరు రెస్పాండ్ అవ్వద్దు. రెస్పాండ్ అయ్యి తర్వాత ప్రాక్టీస్ కి లోనయ్యి ఇబ్బంది పడిన ఆడపిల్లల్ని మేము చాలా మందిని చూసాము. దయచేసి అలాంటి పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఆ ఫోన్ కి కనెక్ట్ అయి ఉన్న అకౌంట్ నుంచి అమౌంట్ కొట్టేయడం కానీ, లేదా ఆ ఫోన్ కనెక్ట్ అయి ఉన్న ఆడపిల్లలని ట్రాక్ చేసి వాళ్ళ నుంచి గోల్డ్ అలాంటివి తీసుకోవడం కానీ, వదిలేసి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. దయచేసి అలాంటి పనులు మాత్రం పెట్టి చేయొద్దు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ స్కూల్ కు మంచి రెప్యుటేషన్ ఉంది. మేడం చెప్పినట్టు ఆవిడ ద్వారా విన్నాము, తర్వాత నేను బయట తెలుసుకున్నాను. ఆవిడ చాలా వాల్యూస్ కొని స్కూల్ రన్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల విషయంలో ఇందాక ఇన్సిడెంట్ గురించి చెప్తూ నా పిల్లలు అని అన్నారు. సో ఆవిడ ఓన్ కిడ్స్ లాగా మీ అందరినీ ట్రీట్ చేస్తున్నారు. సొంత పిల్లల్లాగా ఆవిడ చూస్తున్నారు. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే ప్రెమిసెస్ లో ఉంటారు, ఆ మేడం దగ్గర ఉంటారు. కాబట్టి మీరు మంచిగా ఒక మంచి రూట్ లో వెళ్ళండి. ఇక్కడ కూడా ట్రాక్ అది పెట్టాలని మేడం చెప్పారు. మంచి రూట్ వెళ్ళి మంచి మంచి ఆఫీసర్స్ గా మీరు బయటకు వస్తే చూడాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఇంకా మా ఊరు చెప్పిన కొంచెం స్పీచ్ లో నాకు కొన్ని డౌట్ ఉన్నాయి కదా సార్, నాకు ఇద్దరు కూడా నాకు తెలియలేదు. దాని మీద నాకు క్లారిటీ కావాలి. ఫస్ట్ దాని మీద క్లారిటీ ఇచ్చేస్తే నేను కొంచెం హ్యాపీగా